ఇప్పుడు ఏంటి జూబ్లీహిల్స్ రిజల్ట్ ఏంది రఘునందన్ గారు? ఫైనల్గా చెప్పండి. అంటే మీరు పోటీలో ఉన్నట్టా లేనట్టా ఏమనిపిస్తుంది మీకు? ఇట్లా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది కళ్యాణ్ గారు. అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? పోటీలో ఉన్నట్టా లేదండి? లేరు అని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా బీజేపీ పోటీలోనే లేదంటుంది, అందుకని అడిగాను. ఇప్పుడు కళ్యాణ్ గారు పగోని పంచాంగం చెప్పమంటే పగటీలు చచ్చిపోతామని చెప్తాడు. మీరు మాట్లాడే పద్ధతికి ఎట్లున్నది? అరే కాంగ్రెస్ వాడు బీజేపీ గెలుస్తుందని చెప్తారా, లేకపోతే టీఆర్ఎస్ వాడు బీజేపీ గెలుస్తుందని చెప్తారా కళ్యాణ్ గారు? అంటే మాకు పోటీ బీజేపీతో అని చెప్పొచ్చు కదా, వాళ్ళు చెప్పట్లేదు. ఇద్దరు కూడా పోటీ బీజేపీతో లేదు, బీజేపీ లేదు పోటీలో అంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడాలో నేను రాసియలేను కళ్యాణ్ అన్న, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడాలో నేను రాసియలేను. మా పార్టీ మేము మాట్లాడతాం, మా లైన్ మేము చెప్తాం. అయినా ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోరు, ప్రజలు ఆశీర్వదిస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా గెలుస్తుంది, ఏ అభ్యర్థి అయినా గెలుస్తాడు. ప్రజల ఆశీర్వాదం లేకపోతే ఎవరు గెలవరు. నేను జ్యోతిష్యుని కాదు. 100% మాకున్నటువంటి అన్ని శక్తియుక్తులు వనరులన్నింటినీ కష్టపడి కార్యకర్తలు అందరం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలని కొట్లాడుతా ఉన్నాం. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? బీజేపీ గెలుస్తుంది, బీజేపీకి మాకు నెక్ టు నెక్ ఉందని చెప్తాడా? మీరు చెప్పండి. ఆయన ముస్లింల తరఫున టేకేదారు తీసుకున్నాడు. కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు సేఫ్ అని చెప్తా ఉన్నాడు. ఒక ఉప ఎన్నిక గెలిచినందుకు గింత దిగజారాల్సినటువంటి అవసరం లేదనేది నా ఒపీనియన్ కళ్యాణ్ గారు. సరే ముఖ్యమంత్రిగా వారికి ఉండే మాట్లాడే హక్కు మాట్లాడొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ గారు. థ్యాంక్ యూ.